హలో ఎవ్రీవన్. నదులను స్టోరీ మెథడ్లో వింటే ఎగ్జామ్కి చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కథను మీరు వినకుంటే చాలా మిస్ అవుతారు. సో స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి. హిమాలయ రాజు తన 3 కూతుర్లను పిలిచాడు. పెద్ద కూతురు సింధు, రెండవ కూతురు గంగా, మూడవ కూతురు బ్రహ్మపుత్ర. పెద్ద కూతురు అయిన సింధును నువ్వు పడమర వైపు వెళ్ళాలి అన్నాడు రాజు. సింధు టిబెట్ నుండి బయలుదేరి లడఖ్, కాశ్మీర్ గుండా ప్రయాణిస్తూ తన స్నేహితులు అయిన జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అందరూ కలిసి చివరికి అరేబియా సముద్రంలో చేరారు. వారు అక్కడ ప్రజల జీవితానికి ఆధారం అయ్యారు. రెండవ కూతురు గంగా. హిమాలయాలోని గంగోత్రి నుంచి బయలుదేరిన గంగా భారతదేశం గుండెల్లోకి ప్రవేశించింది. మధ్యలో ఆమెకు చాలా మిత్రులు కలిశారు. యమున, గోమతి, కోసి. గంగా ప్రయాణము అంతా పొలాలు, నగరాలు, సంస్కృతి అన్ని జీవంతో నింపింది. చివరికి ఆమె సుందర్బన్స్ అనే అతిపెద్ద డెల్టాను తయారు చేసి బంగాళాఖాతంలో కలిపింది. మూడవ కుమార్తె బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర చాలా వేగంగా ఉండేది. టిబెట్లో యూలాంగ్ సాంగ్పోగా పిలువబడింది. భారతదేశంలో అరుణాచల్, అస్సాం వైపు దూసుకెళ్ళింది. వర్షాలు ఎక్కువగా ఉండడంతో ఆమె వరదలను తెచ్చేది. కానీ అదే వరదల వల్ల భూమిని చాలా సారవంతం చేసింది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ గుర్తుంటే పరీక్షలో చాలా గుర్తుకొస్తాయి. గంగా అతిపెద్ద నది. గోదావరి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది. సుందర్బన్స్ అనేది ప్రపంచంలో అతిపెద్ద డెల్టా. ఫ్రెండ్స్, ఇలాంటి కథలతో జాగ్రఫీ ఈజీగా నేర్చుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హిమాలయాల రాజు తర్వాత దక్షిణ పర్వతాలు మాట్లాడాయి. గోదావరి, కృష్ణ, కావేరి ఈ 3 అక్క చెల్లెళ్ళు. గోదావరి పెద్ద అక్క. ఆమె నేని దక్షిణ భారత గంగా అని చెప్పుకుంది. త్రయంబకేశ్వరం నుంచి బయలుదేరి చాలా రాష్ట్రాలు దాటి చివరికి బంగాళాఖాతంలో చేరింది. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్లోని బాసర వద్ద ప్రవేశిస్తుంది. గోదావరి ఉపనదులలో పెద్దది మంజీరా. నెక్స్ట్ వచ్చేసి కృష్ణానది. కృష్ణానది రెండవ అక్క. జన్మస్థలం మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది ఉపనదులలో పెద్దది తుంగభద్ర. దీనికి మరొక పేరు మీనాంబరం. దిండికి మరొక పేరు మీనాంబరం. నెక్స్ట్ వచ్చేసి కావేరి. కావేరి అనేది కర్ణాటకలోని కూర్గే జిల్లా బ్రహ్మగిరులు. పొడవు 800 కిలోమీటర్లు. ఇది తమిళనాడులోని కావేరిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఈ ఛానల్లో అప్డేట్ అయిన వీడియోలు చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.